అంశం ఏంటిదంటే పోషించే దేవుడు. ఆమేన్. ఏ దేవుడు? పోషించే దేవుడు. రైట్. ఎవరు మాట్లాడదని చెప్పి అందుకే పోషించే దేవుడు. రైట్. ఇప్పుడు వాక్యం చదువుదాం. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి భయపడకుడి, నేను మిమ్ములను మీ పిల్లలను వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను. ఆమేన్. ప్రతి ఒక్కరికి ఒక రకంగా భయం. ఏం భయం అంటే నేను ఎలా బ్రతకాలి, నా పిల్లలను ఎలా పోషించాలి, నేను ఎలా పోషించబడాలి. చిన్న ఉద్యోగం లేదు, పనులు లేవు, పరిస్థితులు బాగలేవు, నేను ఎలా బ్రతకాలి అని అనుకుంటున్న వారికి దేవుడు ఈ 2025వ సంవత్సరము మొదటి వారంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. అలా ఎవరెవరైతే అనుకొని వేదన పడుతూ బాధపడుతున్నారో, నా ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగాలేదు, ఉన్న ఉద్యోగం ఊడిపోయింది, నేను బ్రతకలేను, నా పిల్లలను పోషించలేనని బాధపడుతున్న వారికి మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు, నీలో నాలో ఆ ప్రాణము పోసినటువంటి దేవుడు, ఆయన స్వరూపంలో నిన్ను నన్ను సృజించినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను సృజించిన వాడు నిన్ను పోషిస్తాడు. ఆమేన్. మనము మన పిల్లలను కన్నప్పుడు మనం ఎలా పోషిస్తామో పెంచుతామో మనకు ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి నిన్ను నన్ను పోషిస్తాడు. కాబట్టి మీరు దేని విషయంలో భయపడకండి. ఆమేన్. ఆమేన్. అప్పుల గురించి భయపడకండి, ఉద్యోగం లేదని భయపడకండి, ఆర్థిక పరిస్థితులు బాగాలేదని భయపడకండి. దేవుడు ఈ 2025వ సంవత్సరంలో మిగిస్తున్న వాగ్దానం ఏంటిదంటే నేను మిమ్ములను మీ పిల్లలను పోషిస్తాను. ఆమేన్. గట్టిగా చెప్పులు కొడతారా? మేము చిన్న రూమ్లో ఉండే ఆ రూమ్లో నుండి కొంచెం పెద్ద రూమ్లో వెళ్ళాలి. అంటే 3000 రెంట్లో నుండి 7000 రెంట్లో వెళ్ళాలి. ఎలా ప్రభు అని మేము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాతో మాట్లాడాడు. మరి భయపడకు, నేను సమకూరుస్తా అని. ఆమేన్. సో మేము ఎప్పుడైతే ఆ రూమ్ లో వెళ్ళామో దేవుడు ఎవరో ఒకరి ద్వారా మాకు కావలసిన రెంట్ను ఖచ్చితంగా పంపించాడు. ఆమేన్. నీకు టైంకి మీకు బ్యాంక్ బ్యాలెన్స్ కోసం లక్షల కోట్లు ఉండకపోవచ్చు, కానీ నీకు టైంకి కావాల్సింది దేవుడు అందిస్తాడు. ఆమేన్. టైంకి దేవుడు ఖచ్చితంగా అందిస్తాడు. కాబట్టి పోషించే దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పోషించే దేవుడే కాదు, ఆయన ఆదరిస్తాడు. ఆమేన్. ఏం చేస్తాడు? ఆదరిస్తాడు. ఆదరించడమే కాదు, నిన్ను రక్షిస్తాడు. ఆమేన్. దేనిలో నుండి రక్షిస్తాడు? పాపములో నుండి, శాపములో నుండి నిన్ను రక్షిస్తాడు. మరణములో నుండి, పాపము, శాపము, మరణము. ఏ మరణము? రెండవ మరణము. ఒకసారి జన్మిస్తే 2 సార్లు చావాలి. కాబట్టి ఆ రెండవ మరణములో నుండి నిన్ను రక్షిస్తాడు. చాలా మంది అనారోగ్యం రాగానే, క్యాన్సర్ రాగానే, రోగాలు రాగానే, హార్ట్ ప్రాబ్లం రాగానే, షుగర్ రాగానే ఈ రోజే చనిపోతానేమో అని భయం అనిపిస్తుంది. కానీ హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు హిజ్కియా ప్రార్థనను దేవుడు విని నేను నీకు ఆయుష్ కలగజేస్తున్నాడు. ఆమేన్. గట్టిగా చెప్పులు కొడతారా? హిజ్కియా ప్రార్థనను విని దేవుడు ఆయుష్ను దయచేసిన దేవుడు.
రోగంగా నువ్వు ఇంట్లో పడి ఉన్నప్పుడు కూడా నీ ప్రార్థనను విని నీకు ఆయుష్ను ఆరోగ్యాన్ని కలగజేస్తాడు. ఆమేన్. ఆరోగ్యాన్ని ఆ ఆయుష్ను కలగజేస్తాడు. ఆరోగ్యాన్ని ఆయుష్ను కలగజేస్తాడు. సో మన దేవుడు పోషించే దేవుడు కాబట్టి మనము భయపడవద్దు. దేవుని అడగాలి, దేవుని పైన ఆధారపడాలి. దేవునిలో నుండి కానిది ఏమీ లేదు. ఈ యొక్క వాక్యాన్ని మీరు రాసి పెట్టుకోండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 29వ వచనం. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలగజేయువాడు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. ఆమేన్. ఈ కార్యాన్ని సిద్ధింపజేసేవాడు ఆయనే. అర్థమైన గట్టిగా చెప్పగలుగుతారా? నువ్వు ఏ కార్యం కోసం పోరాడుతున్నావో, ఏ పని కోసం పోరాడుతున్నావో, నీ కార్యాన్ని నెరవేర్చువాడు ఆయనే. ఈ కార్యాన్ని చేస్తాడు ఆయన ఖచ్చితంగా. కార్యశక్తి ఆ కార్యములు చేస్తాడు. ఆ శక్తిని నీకు ఇస్తాడు. నీ పోరాటమైన చూస్తున్నాడు, నీ ప్రయాసమైన చూస్తున్నాడు, నీ పోరాటమైన చూస్తున్నాడు. నువ్వు చాలా పోరాడుతున్నావు. నీ ప్రయాసాన్ని చూస్తున్నాడు, నీ కన్నీళ్ళను చూస్తున్నాడు. బలము లేదు నాకు అనుకుంటావేమో, దేవుడు నీకు బలం ఇస్తాడు. శక్తి ఇరుడు అనుకుంటావేమో, దేవుడు నీకు శక్తినిచ్చి నీ జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. బలం లేకపోతే బలం ఇస్తాడు, శక్తి లేకపోతే శక్తి ఇస్తాడు. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము చేస్తాడు. కానీ నీలో కార్యము చేస్తాడు. నీ శక్తి మీద, నీ బలం మీద నువ్వు ఆధారపడకు. ఆయన శక్తి ఇస్తాడు, ఆయన బలం ఇస్తాడు. ఆయన శక్తి ఇచ్చి, ఆయన బలం ఇచ్చి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నిన్ను నడిపించి నీలో కార్యములు చేస్తాడు. రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం. రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎప్పుడు చేస్తారు పాస్టర్ గారు ఇది? దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిలింపజేసెను. ఆమేన్. ఎంతవరకైతే దేవుడిని ఆశ్రయిస్తావో అంత వరకు వర్ధిల్లుతావు. ఆమేన్. గట్టిగా చెప్పుడు కూడా దేవుడు వేపడతాడు. మనుషులను నమ్ముడు కంటే, రాజులను నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించుట. మనుషులు మోసం చేయొచ్చు, నాయకులు మాట తప్పొచ్చు, నాయకులు మోసం చేయొచ్చు, కానీ దేవుడు మోసమో. నీ సొంత అన్న నిన్ను, సొంత చెల్లి మోసం చేయొచ్చు, నీ బంధువులు నిన్ను మోసం చేయొచ్చు, నీ స్నేహితులు నిన్ను మోసం చేయొచ్చు, కానీ నువ్వు నమ్ముకున్న నీ దేవుడు మాత్రం నేను మోసమో. ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా మిగిలాను. రామా యేసయ్యా, నీవు రామా యేసయ్యా, రామా యేసయ్యా, నీవు రామా యేసయ్యా. బంధువులను నమ్మాను, మోసం చేశాను, స్నేహితులను నమ్మాను, ద్రోహం చేశాను. భక్తులను నమ్మాను, మోసం చేశాను, స్నేహితులను నమ్మాను,
చేశారు. ఒక్కడినై ఒంటరినై అనాథగా మిగిలాను. ఒక్కడినై ఒంటరినై అనాథగా మిగిలాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరినై అందరికీ నేను దూరమై, ఎవరు లేక ఒంటరినై అందరికీ దూరమై అనాథగా నిలిచాను. రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా. హల్లెలూయా. దేవుని నమ్మినంత వరకు, దేవునితో నడిచినంత వరకు, దేవునిలో ఉన్నంత వరకు ఈ లోకంలో ఏది కూడా నేను చేయదు. ఆమేన్. దేవుని యొక్క వాక్కు ఉంది, ఏ దేవునికి ఎంత మాత్రం హాని చేయదు. ఎప్పుడైతే దేవుని నుండి దూరం అవుతావు అప్పుడే బాధ. మనం ఎప్పుడు కూడా దేవునిలో నుండి దూరము, దేవుని ఆశ్రయించడం మానకూడదు, దేవుని ఎదురు రావడం మానకూడదు, దేవుని మందిరాన్ని మానకూడదు, దేవుని వాక్యము చదవడము మానకూడదు. అది చేసినంత కాలము నీకు అభివృద్ధి కలుగుతుంది. ఆమేన్. నీకు క్షేమం కలుగుతుంది. ఆమేన్. నీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆమేన్. అంతేకాదు నీకు విజయం కూడా కలుగుతుంది. హల్లెలూయా. మొదటి యోహాను 5:4 విజయం కలుగుతుంది అంటున్నాడు. దేవుని ఆశ్రయించినంత కాలము నీకు, నీ కుటుంబానికి విజయం కలుగుతుంది, నీ పిల్లలకు విజయం కలుగుతుంది. మొదటి యోహాను 5:4 చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ పుట్టినదంతా ఈ లోకమును జయించును, లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం. ఆమేన్. లోకాన్ని జయించడానికి, శ్రమలను జయించడానికి, కష్టాలను జయించడానికి, కవిని జయించడానికి నీలో విశ్వాసము కావాలి. ఆ విశ్వాసమే నీలో విజయాన్ని కలగజేస్తుంది. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 26వ వచనం. మొదటి సమూయేలు 26వ అధ్యాయము 26వ వచనం. పొలంలోనికి పాలెంలోనికి సౌలు దగ్గరకు నాతో కూడా ఎవరు వచ్చురని చూడండి. నీవు ఘనకార్యములు కోరుకుని విజయం పొందుదు గాక. చెప్పండి పక్కన, నీవు ఘనకార్యము కోరుకొని విజయం పొందుదు గాక. ఘనకార్యము కోరుకొని విజయం పొందుదు గాక. ఈ సంవత్సరం అంతా నీ జీవితంలో ఘనకార్యాలు దేవుడు చేయను గాక. విజయము నీకు కలుగును గాక. ఘనకార్యములు పరిశుద్ధాత్మ దేవుడు చేయను గాక. ఆమేన్. మొదటి పేతురు 3:9 చదవండి. మొదటి పేతురు 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. కనుక కీడుకు ప్రతి కీడును దూషణకు ప్రతి దూషణయు చేయగా దీవించండి. ఆమేన్. నీ పక్కన దీవించబడదు గాక. చెప్పండి పక్కన, దీవించబడదు గాక. యేసు నామములో నువ్వు నీ కుటుంబము దీవించబడును గాక. నీ పిల్లలు దీవించబడును గాక. భర్త దీవించబడును గాక. నీ కుటుంబము దీవించబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మనం దీవించబడాలి. ఆశీర్వాదములకు వారసులకు పిలువబడ్డాము. ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆమేన్. ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. దేవుని వాక్యాన్ని నమ్మితే ఆయన ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. మనం పేదరికంలో ఉండడం దేవునికి ఇష్టమో లేదు. మనం
మనం ఇక రోగాలతోనే ఉండడం దేవునికి ఇష్టమో లేదు. మనం శాపంలోనే ఉండడం దేవునికి ఇష్టమో లేదు. మనం పేదరికంలో ఉండకూడదని ఆయన ఏం చేశాడంటే శిలువ పైన వేలాడబడ్డాడు. 2 కొరింథీ 8:9 మనము పేదరికంలో దరిద్రంలో ఉండకూడదని యేసు ప్రభువే దరిద్రుడు అయిపోయాడు. చదవండి 2 కొరింథీ. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఆమేన్. ఎవరి నిమిత్తము? మనల్ని ధనవంతులుగా చేయడానికి యేసయ్య శిలువపై దరిద్రుడు అయ్యాడు. ఆమేన్. ఆయన దరిద్రుడు కాదు, ఆయన సృష్టికర్త. హల్లెలూయా. సమస్తము ఆయన మూలంగా కలిగను, కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. ఈ పంచభూతాలు ఆయన వల్ల కలిగినాయి. ఆమేన్. సమస్తము ఆయన మూలంగా కలిగినది ఏది దేవుడు లేకుండా ఏది కలగలేదు. నువ్వైనా నేనైనా ఎవరైనా ఈ లోకంలో ఉన్నది ఆ సృష్టి మొత్తం ఆయన మూలంగా కలిగినది. అలాంటి సృష్టికర్త నీ కోసం నా కోసం దరిద్రుడయ్యాడు, నిన్ను నన్ను ధనవంతులుగా చేయటకు. ద్వితీయోపదేశకాండం 2:7 ఈ నూతన సంవత్సరంలో నీకేమీ తక్కువ కాదు. ఆమేన్. చదవండి ద్వితీయోపదేశకాండం 2:7 చదవండి. నీ చేతుల పనుల అన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ చేతి పనులు ఆశీర్వదిస్తాడట. హల్లెలూయా. నువ్వు ఇంట్లో కూర్చుంటే ఆశీర్వదిస్తాడా? నువ్వు ఈ చేతితో పని చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఉద్యోగం వదిలేసి ఇంట్లో కూర్చుంటే దీవిస్తాడా? పని చేయాలి. పని చేసే వాళ్ళే దేవునికి ఇష్టం. ఆమేన్. కాబట్టి నిన్ను దేవుడు దీవిస్తాడు. ఏది నీకు తక్కువ కదట. హల్లెలూయా. చదువు. ఈ గొప్ప అరణ్యములో నీ దేవుడైనా నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీ తక్కువ కాదు. చెప్పండి. ఆమేన్. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకేమీ తక్కువ కాదు. పక్కన చెప్పండి. దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాకేమీ తక్కువ కాదు. మనం దేంట్లో తక్కువ కాదు. ఆమేన్. హల్లెలూయా. దేనిలో తక్కువ? కీర్తనలు 34:10. కీర్తనలు 34:10. సింహపు పిల్లలు ఆకలి కొనను. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏది కొదువై ఉండదండి. హల్లెలూయా. సింహము పిల్లలైన ఆకలితో ఉంటారేమో కానీ దేవుడు నిన్ను ఆకలిగా ఉంచడు, నీ పిల్లలను ఆకలిగా ఉంచడు. ఆమేన్. గట్టిగా చెప్పండి కూడా దేవుడు ఏర్పడుతుంది. మొదటి 3 యోహాను 1:2 చదవండి. 3 యోహాను 1:2. యోహాను స్వార్థ కాదు, పత్రిక. 3 యోహాను 1:2. 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. ఆమేన్. పక్కన వచ్చాను. నేను అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఆమేన్.
విషయాలలో వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి, విశ్వాసంలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి. చెప్పండి ఏంటిది? ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో, విశ్వాసంలో, ప్రార్థనలో, ఆస్తిలో వర్ధిల్లాలి. ఆమేన్. ఆస్తిలో కూడా పగలు చెప్పండి, నేను ఆస్తిలో వర్ధిల్లుతాను, ఆత్మలో వర్ధిల్లుతాను, విశ్వాసంలో వర్ధిల్లుతాను, ప్రార్థనలో వర్ధిల్లుతాను. ఆమేన్. ఆమేన్. సమయం లేదు కానీ ఒక తల్లి గురించి చెప్పి ముగిస్తాను. ఒక సేవకుని పోషించడానికి ఏలియా ఆయన పేరు. ఒక సేవకుని పోషించడానికి దేవుడు సారెపాతు విధవరాల దగ్గరికి పంపిస్తాడు. ఆమె సిచ్యువేషన్ ఏంటిది? ఆమె సిచ్యువేషన్ ఏంటిదంటే చెప్పండి, ఆమె సిచ్యువేషన్ ఏంటిది? సారెపాతు విధవరాల గురించి తెలుసా? ఆమె సిచ్యువేషన్ ఏంటిదంటే అప్పులో ఉంది, కరువు వచ్చింది, అప్పులో ఉంది, కరువు కూడా వచ్చింది, తినడానికి తిండి కూడా లేదు. ఈ లాస్ట్ ముద్ద తిని చెప్పండి, తిని చనిపోవాలనుకుంటుంది. ఈ లాస్ట్ ముద్ద తిని చనిపోవాలి అనుకుంటుంది. లాస్ట్ ముద్ద తిని చనిపోవాలి అని అనుకునే టైంలో దైవజనునికి కూడా సేమ్ టైంలో ఏమైంది? 1వ రాజులు 17వ అధ్యాయము 1వ రాజులు 17వ అధ్యాయము 8వ వచనం చదువుతారా? అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపాతు ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. ఆమేన్. ఈ ప్రవక్త పరిస్థితి ఏంటిదంటే కాకి ద్వారా భోజనం అందించాడు దేవుడు. వింటున్నారా మీరు? ఏలియాను కాకి ద్వారా పోషించాడు. కాకి ద్వారా పోషించడము అయిపోయాక ఇప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభు అంటే సారెపాతు అనే ఊరికెళ్ళు, అక్కడ ఒక విధవరాలు ఉంటుంది, ఆ విధవరాల ద్వారా నిన్ను పోషిస్తాను. ఆ విధవరాల పరిస్థితి ఏంటిది? ఆ విధవరాల పరిస్థితి ఏంటిదంటే లాస్ట్ ముద్ద అది తిని తన కొడుకుకు ఒక ముద్ద తినిపించి, తన కుమారుడికి ఒక ముద్ద తినిపించి, తాను ఒక ముద్ద తిని చనిపోవాలనే టైంలో ప్రవక్త వచ్చాడు. హల్లెలూయా. ప్రవక్త వచ్చి ఏమన్నాడంటే, అబ్బా ఈ మొదటి నాకొక ముద్ద పట్టణ సంబంధమైన విధవరాలికి నేను సెలవిచ్చి తిని. చదువు. అందుకు అతడు లేచి సారెపాతునకు పోయి పట్టణపు కవిని ఎదుగు రాగా ఒక విధవరాలు వచ్చట
చదువు. నాకు తీసుకొని రమ్మని వేడుకొనెను. నీళ్లు తేవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నీకొక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకొని రమ్మని చెప్పాను. ఈ నీళ్లు తాగి ఈ రొట్టెను తిని చనిపోదాము అని అనుకున్నది కదా. ఈ నీళ్లు తాగి నీళ్లు పోస్తావా అని అడుగుతున్నాడు. నీళ్లు తేవడానికి వెళ్తుంది. నీళ్లు తేవడానికి వెళ్ళే లోపే మరలా పిలిచి రొట్టె మొక్క ఇస్తావా అని అడుగుతున్నాడు. మరలా పిలిచి ఆమెకు రొట్టె ముక్కను నీ చేతిలో తీసి తీసుకొని రమ్మని ఆమెను చెప్పాను. తీసుకొని రమ్మని చెప్పాడు. అందుకామె నీ దేవుడైన యెహోవా జీతముతోడు తొట్టిలో పట్టాడు పిండియు తొట్టిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పు ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చిన నేను. హల్లెలూయా. వింటున్నారా మీరు? ఏంటిదట? సారెపాత విధవరాలు కట్టెలు ఏరుతుంది. కట్టెని తీసుకెళ్ళి లాస్ట్ ముద్ద కొద్దిగా పిండి కొద్దిగా ఆయిల్ ఉంది. ఈ ఆయిల్తో రొట్టె చేసి నీళ్లు తాగి రొట్టె ఆ ముక్క తిని చనిపోదాం అనుకుని చనిపోయే స్థితిలో దేవుడు తన దైవజనుడిని పంపించాడు. ఆమేన్. మీ కుటుంబాలలో మీ జీవితాలలో ఆ చనిపోయే స్థితులలో ఒకప్పుడు నేను హార్ట్ ప్రాబ్లంతో చనిపోయే స్థితిలో కారసింబాబ్ ఏరియా నెల్లికుదురు మండల్ మహబూబాబాద్ డిస్టిక్లో చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు నా దైవజనుడు నా దగ్గరికి వచ్చి దేవుని వాక్యాన్ని చెప్పి నా గుండె మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు. అప్పుడు నేను బ్రతికాను. గట్టిగా చెప్పులు కొడతారా? సేవకులు ఎందుకంటే మతం మార్చడానికి కాదని. హల్లెలూయా. మతం మార్చడానికి మీరు ఇక్కడ నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు. 1994లో నేను బాప్టిజం తీసుకున్నాను. ఆ రోజు నుండి దేవుడు 1994లో నన్ను ముట్టాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్క టాబ్లెట్ లేకుండా బ్రతుకుతున్నాను. హార్ట్ సంబంధించింది. వట్టిగా దేవుళ్ళో రాలేదు. కరుడు కట్టిన హిందూ ఫ్యామిలీలో మా డాడీ పెద్ద పూజారి. నేను ఎక్కువ పూజలు చేసే వ్యక్తిని. హాస్పిటల్ అంతా తిరిగి దేవతలందరి దగ్గర తిరిగి ఆఖరి మూమెంట్ లో యేసయ్య నాకు పరిచయం అయ్యాడు. ఆమేన్. వీళ్ళ పరిస్థితి నా పరిస్థితి. సాగు మూమెంట్ లో ఇంకొక అర్ధ గంటలో నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే నేను చనిపోయే పరిస్థితి. ఆ స్థితిలో యేసయ్య నన్ను దర్శించాడు. యేసయ్య నన్ను దర్శించి ఆ సేవకుని ప్రార్థన ద్వారా నన్ను బ్రతికించాడు, నన్ను స్వస్థపరిచాడు. గట్టిగా చెప్పకుండా ఈవేది కూడా సేమ్ అదే పరిస్థితి. దేవుడు ఒకవేళ మీ దగ్గర నుండి ఏదైనా అడిగితే ఇటు ఆస్వాదించడానికే కానీ దేవునికి తక్కువైనది కాదు. ఆమేన్. దైవజనుడు ఏమైనా అడిగితే మీ ఆశీర్వాదం కొరకే కానీ దైవజనుడు బిల్లులు కట్టుకొని అలా కాదు. కాబట్టి ఈమె దైవజనుడిని గుర్తించి దైవజనుడు ఏలియను దైవజనుడిని గుర్తించి ఏం సంకోచం చేయకుండా ఇదే లాస్ట్ బుక్ ఉందని చెప్పి ఏం జరిగింది చదువు. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా నేను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయాలి. ఆమేన్. చెప్పండి మీరు. దేవుడు చెప్పినట్టు చేయాలి. దేవుడు చెప్పినట్టు చేస్తేనే జీవితంలో కార్యం జరుగుతుంది. ఆమేన్. ఎవరు చెప్పినట్టు చేయాలి?
మనోడు దేవుడు చెప్పినట్టు చేయాలి. సేవకుడు చెప్పినట్టు చేస్తున్నది. మనం చేస్తామా? నేను చేయడానికి ఇచ్చేస్తామంటే ఇచ్చేస్తావా? ఏవు కదా. సేవకుడు చెప్పినట్టు దేవుడు చెప్పినట్టు వింటుంది. విని భయపడవద్దు అని చెప్తున్నాడు. సావు అప్పుడు దేవుడు సావు పరిస్థితిలో, కరువు పరిస్థితిలో, లాస్ట్ స్థితిలో దేవుడు అంటున్నాడు నువ్వు భయపడవద్దు అని చెప్తున్నాడు. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నువ్వు తిరిగి చనిపోయే ముక్కలో నాకు చిన్న ముక్క ఇవ్వమని చెప్పాడు. మొదట చేసి నా యొద్దకు తీసుకొని నమ్ము. మొదట దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. ఎవరికి ఇవ్వాలి చెప్పండి గట్టిగా చెప్పండి. మొదట ఎవరికి ఇవ్వాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను మొదట దేవుని కొరకు దశమ భాగం తీసినాకనే, మొదట తీసినాకనే తర్వాత ఏం చేస్తాను? చేతులే పెడతారా? మీరేం చేయాలి తెలుసా? మీరు అభివృద్ధి పొందాలంటే, మీరు ఆశీర్వాదించబడాలంటే మొదట దేవునికి ఇచ్చేయాలి, తర్వాతనే అది. ఆమేన్. మొదట దేవునికి నీ స్థానం ఇస్తే దేవుడు కూడా మొదట స్థానం నీకే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మొదట ఎవరికి ఇవ్వాలి? నీ స్థితి, నీ పరిస్థితి దేవునికి తెలుసు. అవన్నీ చూడద్దు. అవన్నీ చూడకుండా నువ్వు మొదట దేవునికి ఇస్తే దేవుడు నీకు ఇస్తాడా? తర్వాత నీకును నీ బిడ్డకును. ఫస్ట్ దేవుడు, తర్వాత నీవును నీ బిడ్డలు. అప్పము చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు నీ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. దేవునికి ఇస్తాడ. భూమి మీద ఏముంది వాక్యము? భూమి మీద వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు. బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చెప్పుకుంటారా? రెండు విషయాలు. దేవుడికి ఇస్తే దేవుడు మర్చిపోడు, దైవజనుడికి ఇస్తే దైవజనుడు మర్చిపోడు. అర్థమైందా మీకు? దేవుడికి ఇస్తే దేవుడు మర్చిపోడు, దైవజనుడికి ఇస్తే దైవజనుడు కూడా మర్చిపోడు. అయితే ఈ కుటుంబానికి ఏమొచ్చిందంటే వర్షము. ఏలియా ప్రార్థన చేశాడు, 3 సంవత్సరాలు వర్షం లేదు, కరువు వచ్చింది కదా, అప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. రైట్. అయితే ఈ కుటుంబంలో ఈ సారెపాత విధవరాల కుమారుడు రోగంతో పడి చనిపోతాడు. ఏం చేస్తాడు? రోగంతో పడి చనిపోతాడు. అప్పుడు దేవుడు ఊకోడు, దైవజనుడు కూడా ఊకోడు. ఏం చేశారు చూద్దామా? దేవుడు ఊకోడు, దైవజనుడు కూడా ఊకోడు. మీరు దైవజనుడు మర్చిపోడబ్బా. దేవుడు ఊకోడు, దైవజనుడు కూడా ఊకోడు. 22వ వచనము, రాజు 17:22. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. గట్టిగా చెప్పగలడా? దైవజనుడు చదువు. 21వ వచనం చదువు. ఆ చిన్నవారి మీద కుమారు తాను పాన చాచుకొని యెహోవా నా దేవా. 19వ వచనం. అతడు నీ బిడ్డను నా చేతికి ఇమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వారిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచము మీద వారిని పరుండబెట్టి యెహోవా నా దేవా నన్ను చేర్చుకొనిన ఈ విధవరానికి అయ్యా నన్ను చేర్చుకున్నది, నాకు భోజనం పెట్టింది కానీ ఈమె కుటుంబంలో రోగం వచ్చింది, మరణం వచ్చింది, నన్ను చేర్చుకున్నదని ప్రార్థన చేస్తున్నాం. చూడండి, మీరు ఒకవేళ నన్ను చేర్చుకుంటే, సేవకుడిగా మమ్మల్ని చేర్చుకుంటే దేవుడు మీ కుటుంబాలు ఎంత కార్యం చేస్తాడు. ఈ విధవరాలి కుమారుని ఆమె మీదికి
కీడు చేసినవా ఆ. అని యెహోవాకు మొరపెట్టి యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద కుమారు తాను పారచాచుకొని ఆ. యెహోవా నా దేవా ఆ. నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా చదువా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. గట్టిగా చెప్పుడు కూడా ఈ కుటుంబాలలో సమస్య వచ్చినప్పుడు, రోగం వచ్చినప్పుడు, పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మర్చిపోడు, దైవజనుడు. నువ్వు దైవజనుడికి ఇచ్చింది దేవుడు మర్చిపోడు, నువ్వు దేవుడి కొరకు ఇచ్చింది దేవుడు మర్చిపోడు. అయ్యా ఈమె నన్ను చేర్చుకున్నది, నాకు భోజనం ఇచ్చేసింది, ఈమె కుమారుడే చనిపోయింది అయ్యా, దయచేసి కీడు తెప్పించినవా, బ్రతికించు మరి ఆ మాట దేవుతో అని ప్రార్థన చేసి చనిపోయిన ఆమె కుమారుడిని తిరిగి దేవుని ప్రార్థన ద్వారా బ్రతికించాడు. ఆమేన్. గట్టిగా ఇప్పుడు ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పోషించే దేవుడు సారెపాతె విధవరాలను తనను పోషించాడు, తన కుమారుని పోషించాడు, తనను బ్రతికించాడు, తన కుమారుడు కూడా తను బ్రతకడమే కాదు తన కుమారుడు కూడా బ్రతికించాడు, సేవకుడు కూడా బ్రతికించాడు. అయ్యా నేను పేదదాన్ని నేను ఇవ్వలేనంటే ఇవ్వవలసిందే అని దేవుడు చెప్తున్నాడు. అప్పులో ఉన్నా ఓకే, నీ అప్పులు తెలుసు, నీ కన్నీళ్ళు తెలుసు, నీ కష్టం తెలుసు. బైబిల్లో దేవుడు ఒక క్రమం పెట్టాడు, ఆ క్రమాన్ని నువ్వు పాటిస్తే దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ నీ మీదికి వస్తాయి. ఆమేన్, ఆమేన్. కాబట్టి నిన్ను పోషిస్తాడు, నీ పిల్లలను పోషిస్తాడు. ద్వితీయోపదేశకాండ 8వ అధ్యాయంలో ఒక మాట రిలీజ్ చేస్తాను, అప్పు ఇచ్చేవాడుగా చేస్తాడట దేవుడు. ఆమేన్. అప్పు ఇచ్చేవారుగా చేస్తారట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటిని అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే హెచ్చించును. ఆమేన్. నేను దేవుడికి ఇస్తే ఏం ప్రతిఫలం అంటే దేవుడు నాకు ఇచ్చి శోధించమన్నాడు. ఆమేన్. మనసు ఇచ్చి శోధించాలి. దేవుడికి ఇచ్చి శోధిస్తే దేవుడు అప్పులో ఉన్న వారికి శుభవార్త, అప్పులో ఉన్న వారి అప్పులను దేవుడు తొలగిస్తాడట. హల్లెలూయా. తొలగిస్తాడా లేదా? నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నిన్ను ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవింపబడుదువు, పొలంలో దీవింపబడుదువు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల యెహోవా ఈ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నువ్వు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనులకు అప్పించదవు కానీ అప్పు చేయవు. పట్టణంలో చెప్పండి, నేను అనేక జనులకు అప్పు ఇవ్వాలి, అప్పు చేయకూడదు. ఆమేన్. అప్పు ఎవరైనా చేస్తారా? ఇంకా ఇప్పుడు చెప్పండి, నేను అప్పు చేయను. అప్పు చేయొద్దట. దేవుడు ఏం చేస్తారట? అప్పు ఇచ్చేవారుగా చేస్తారట. అంటే దేవుడి ఆశీర్వాదం అలా ఉంటుంది. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తే ఇలాంటి ఆశీర్వాదం నాకు కావాలి. నేను అప్పుల్లో ఉన్నా, నా పరిస్థితి చావు పరిస్థితిలో ఉంది, నా కుటుంబ పరిస్థితి, నా పిల్లల పరిస్థితి, నేను చావు గొంతులో ఉన్నా, చావు పరిస్థితిలో ఉన్నాను అనేనే వాళ్ళు లేచి నిలబడి ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఎలా బ్రతకాలి, నా పిల్లలను ఎలా పోషించాలని భయపడుతూ బ్రతికాను, కానీ దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. అయ్యా నేను నీ కొరకు చేస్తే, నీ బంధువుల కొరకు చేస్తే,
ఈ మందిరం కొరకు ఇస్తే అయితే తప్పకుండా నేను నీకు మొదట నీకు ఇవ్వాలి. సారే బాధ విధవరాలు మొదట నీకు ఇచ్చి ఏమీ తక్కువ లేకుండా ఆస్వాదించబడింది నాయన. నేను కూడా మొదట నీకు ఇవ్వాలి నాయన. నేను కూడా ఆస్వాదించబడాలి. అప్పు అనే కాడి నా కుటుంబంలో నుండి విడుదల కావాలా? అప్పు అనే కాడి నుండి నేను విడుదల కావాలా? అయ్యా అప్పు ఉండకూడదు, అప్పు ఉండకూడదు. నా కుటుంబంలో అప్పు, నా కుటుంబంలో రోగము, నా కుటుంబంలో పేదరికము, నా కుటుంబంలో శాపము లోతరమని ప్రార్థించి ప్రభువానికి వందనాలు. అప్పు అనే కాడి నుండి విడుదల వచ్చి అప్పుల చేత నలిగిపోతుంది నా కుటుంబం. నా భర్త నలిగిపోతున్నాడు, నా పిల్లలు నలిగిపోతున్నాడు, బ్రతకలేకపోతున్నానయ్యా, జీవించలేకపోతున్నాను. బ్రతికించేసయ్యా సారపాత విధవరాలను తన కుమారుని బ్రతికించినట్టుగా నన్ను నా కుటుంబాన్ని బ్రతికించు, నా భర్తను బ్రతికించు, నా పిల్లలను బ్రతికించు, నా కుటుంబాన్ని పోషించు, బ్రతికించు, సహాయం చేయి. బ్రతికించే దేవుడు, పోషించే దేవుడు, రక్షించు. ఈ కలవరి రక్త ప్రోక్షణ మాకు అనుగ్రహించి బ్రతికించి స్వస్థపరచి ఆ పాపాలు, శాపాలు, దోషములు, అతిక్రమములను మన్నించమని, శాపం నుండి, పాపం నుండి, దోషం నుండి తొలగించి గొప్పగా దీవించమని, అప్పు అనే కాళ్ళ నుండి విడుదల చేసి ఆశీర్వాదాలకు వారసులకు మమ్మల్ని లేవనెత్తమని, ఆశీర్వదించమని, నీ చేతులను దీవించమని యేసు నామములో అడిగి వేడుకున్నా తండ్రి. ఆమేన్, ఆమేన్.